50 పిశాచాలు వర్సెస్ జాంబీలు. కాశ్మీర రాణికి జాంబీలికి మధ్య విభేదాలు సృష్టించడానికి సంపంగి ఒక పథకాన్ని రచించింది. ఆమె చెప్పిన ప్లాన్కి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతోందా సంపంగి? ఆ జాంబీలు నిన్ను చూస్తే చంపేస్తాయని తెలుసు కదా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నావు అని కంగారు పడుతూ అడిగాడు తరుణ్. నేను వెళ్లాలనుకోవడం లేదు మానవా, నిన్ను తీసుకువెళ్లమంటున్నాను అని అమాయకంగా చెప్పింది సంపంగి. రెండింటికీ పెద్ద డిఫరెన్సే ఉంది సంపంగి. నువ్వు వెళ్ళినా నేను తీసుకువెళ్ళినా ప్రమాదం ఒకటే కదా. నిన్ను చంపాలనుకునే వాళ్ల దగ్గరికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నావు అని అసహనంగా అడిగాడు తరుణ్. నేను చెప్పేది నీకు పూర్తిగా అర్థం కావడం లేదు మానవా. ఇప్పుడు వాళ్లకి నా అవసరం ఉంది. వాళ్ల దగ్గర నుండి తప్పించుకున్న నన్ను వాళ్లకి పట్టిస్తే నీ మీద వాళ్లకి నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు నీ పని సులభం అవుతుంది అని వివరించి చెప్పింది సంపంగి. ఆమె చెప్పినట్టుగా చేస్తే జాంబీలను కాశ్మీర రాణిని వెడగొట్టడానికి తరుణ్కొక అవకాశం దొరుకుతుంది. కాని తన స్వార్థం కోసం సంపంగి ప్రాణాలను ప్రమాదంలో పెట్టాలనుకోవడం లేదు. వద్దు సంపంగి, ఇలా చేయడం నాకిష్టం లేదు అంటున్న తరుణ్ వైపు సంపంగి బాధగా చూసింది. సంపంగి, మా కోసం ఇదంతా ఎందుకు చేయాలనుకుంటున్నావు అని విక్కీ అనుమానంగా అడిగాడు. ఎందుకంటే త్రిగర్తల రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే మా నాన్నలాంటి దుర్మార్గులు ఈ లోకంలో ఉండకూడదు కాబట్టి. అందుకే ఆయన చంపడానికి నేనొక ఆయుధంలా మారాలనుకుంటున్నాను అని తన అభిప్రాయాన్ని చెప్పింది సంపంగి. ఆమెతో ఒక ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్న తరుణ్ ఆమె మాటలకి ఒప్పుకోవడం లేదు. రోహిత్ సంపంగి మాటల్లో నిజాయితీ చూశాడు. అందుకే ఆమె ప్లాన్ ప్రకారం వెళ్లాలనుకుంటున్నాడు. తరుణ్, ఇప్పుడు మనకింతకు మించి మరో మార్గం లేదు. సంపంగిని రక్షించడానికి నీ దగ్గర శక్తులున్నాయి. వాటితో నువ్వు తనని కాపాడగలవు అంటూ ఆమెను చండాల నగరానికి తీసుకువెళ్లమన్నాడు రోహిత్. అవును తరుణ్, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు నాతో పాటు త్రిగర్తల రాజ్యాన్ని కూడా కాపాడగలవు అని చాలా నమ్మకంగా చెప్పింది సంపంగి. మీనాక్షి చంద్రలు కూడా తనని బలవంతం పెట్టడంతో తరుణ్ ఒప్పుకోక తప్పలేదు. అతడు ఒప్పుకోవడంతో సంతోషించారు. చంద్రలు కూడా తనని బలవంతం పెట్టడంతో తరుణ్ ఒప్పుకోక తప్పలేదు. అతడు ఒప్పుకోవడంతో సంపంగితో పాటు మిగిలిన వాళ్లందరూ సంతోషించారు. మన ప్లాన్ ప్రకారం మేము చండాల నగరంలో చిచ్చు పెడతాం. మీరు కాశ్మీర రాణి మనసులో విషబీజాన్ని నాటండి అని యాటిట్యూడ్గా చెప్పి తరుణ్తో కలిసి అక్కడ్నుండి వెళ్లిపోయింది సంపంగి. కాశ్మీర రాణి మనసులో విషబీజాన్ని నాటాలంటే తను ఎక్కడుంటుందో మనకి తెలియాలి కదా రోహిత్ అని అనుమానంగా అడిగాడు విక్కీ. తనెక్కడుంటుందో నాకు తెలుసు, నాతో పాటు రండి అని ముందుకొచ్చి గంభీరంగా అంది మీనాక్షి. అందరూ ఆమె వెనకాల సైనికుల్లా వెళుతున్నారు. మరోవైపు తరుణ్తో పాటు కలిసి వెళ్తున్న సంపంగి చండాల నగరానికి కాస్త దూరంలో ఆగిపోయింది. ఏంటి, ఇక్కడికొచ్చిన తర్వాత భయం వేసిందా అని కాస్త వెటకారంగా అడిగాడు తరుణ్. అబ్బో, ఆ అబ్బాయి గారికి వేళాకోళాలు ఎక్కువే అని గారంగా అంటూ తన మంత్రశక్తితో ఒక చాపని ప్రత్యక్షమయ్యేలా చేసింది సంపంగి. ఆ చాపని కింద పరుస్తున్నామని చూసి ఏం చేస్తున్నావు అని అడిగాడు తరుణ్. నన్నిలా తీసుకువెళ్తే మా నాన్నగారికి నీ మీద అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది మానవా. నన్ని చాపలో చుట్టి మా నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పి ఆ చాప మీద పడుకుంది సంపంగి. ఆమె చెప్పింది చేయడం తప్ప తరుణ్కి మరో మార్గం లేదు. అందుకే ఆమె శరీరాన్ని ఆ చాపలో చుట్టి తీసుకువెళ్తున్నాడు తరుణ్. ఒక్కటి గుర్తుపెట్టుకో మానవా, నువ్వు మా నాన్నగారితో ఎంత గంభీరంగా మాట్లాడతావో నీ మీద అనుమానం వచ్చే అవకాశం అంత తక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండు అని చండాల నగరంలో అడుగుపెడుతున్న తరుణ్ణి సంపంగి హెచ్చరించింది. అవన్నీ నాకు తెలుసు సంపంగి, ముందు నువ్వు సైలెంట్గా ఉండు అంటూ జాంబీల కోసం చూశాడు తరుణ్. ఆ నగరంలో ఎవరూ లేరు. ఆ చిమ్మ చీకటిలో ఆ శ్మశానం చాలా భయంకరంగా కనబడుతోంది. చక్రధర్, ఎక్కడున్నావు? నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నా ముందుకు రా అని గంభీరంగా పిలిచాడు తరుణ్. అతడలా పిలవగానే భూమిలో చీల్చుకుంటూ వచ్చిన ఒక చెయ్యి అతని కాలుని బలంగా పట్టేసుకుంది. భయపడద్దు మానవా, నీ భయం వాటికి తెలిస్తే నీ ప్రాణాలు పోతాయి అని అతడికి మాత్రమే వినిపించేలా అంటోంది సంపంగి.
నువ్వు నన్ను చంపితే ఈ రాజ్యం మీద నీ అధికారం మొత్తం పోతుంది చక్రధర్. ఒకసారి నా ముందుకురా, నీకోసం నేనేం తీసుకొచ్చానో చూడు అని తరుణ్ గంభీరంగా అనేసరికి అతడి ముందు తన సైన్యంతో ప్రత్యక్షమయ్యాడు చక్రధర్. అతడి కనుసైగతో భూమిలో నుండి బయటికొచ్చిన జాంబీ చెయ్యి మళ్లీ లోపలికి వెళ్ళిపోయింది. నా నగరానికొచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటే నీ దగ్గర నన్ను సంతోషపెట్టే విషయం ఏదో ఉందన్నమాట అని అతడి భుజం మీదున్న చాపని చూస్తూ అన్నాడు చక్రధర్. తరుణ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంపంగి ఉన్న చాపని కింద పరిచి, నువ్వు వెతుకుతున్నది ఈమె కోసమే కదా అని సంపంగిని చూపిస్తూ అన్నాడు. ఆమెను చూడగానే చక్రధర్ కళ్ళు 1000 వాల్ట్ బల్బుల్లా వెలిగిపోయాయి. ఇదే నాకు కావాల్సింది. దీనికోసమే నేను కొన్ని రోజుల నుండి వెతుకుతున్నాను. నా కూతురు నీకెక్కడ దొరికింది అని ఎందుకో అతడి వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు చక్రధర్. అవన్నీ తెలుసుకుని ఏం చేస్తావు చక్రధర్ అని అసహనంగా అడుగుతూ, నీకు కావాల్సింది నీకిచ్చాను కాబట్టి నాకు కావాల్సింది నువ్వు చేసిపెట్టు అని డైరెక్ట్గా విషయంలోకి వస్తూ అడిగాడు తరుణ్. ఏం కావాలి అన్నట్టుగా చూశాడు చక్రధర్. త్రిగర్తల రాజ్యానికి నేను రాజును కావాలి. మీనాక్షిని ఆమె స్నేహితుల్ని నువ్వు చంపాలి అని పిడికిలి బిగిస్తూ ఆవేశంగా చెప్పాడు తరుణ్. అతడి మాటలకి చక్రధర్తో పాటు మిగిలిన జాంబీలు కూడా షాక్ అయ్యాయి. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు చక్రధర్. మీనాక్షి కన్నా నేను పెద్దవాణ్ణి కాబట్టి రాజ్యం నాకే దక్కాలి అంటున్నతడి కళ్లల్లో రాజ్యకాంక్ష చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అది ఎప్పటికీ జరగదు తరుణ్, ఎందుకంటే ఆ రాజ్యానికి మా ఘోరకి రాణి కావాలి అనుకుంటోంది. ప్రాణాల మీద ఆశుంటే ఆ రాజ్యం మీద ఆశ వదిలేసుకో అని చెప్పాడు చక్రధర్. అతడి మాటలకి తరుణ్ పెద్దగా నవ్వాడు. అతడి నవ్వు చక్రధర్కి కోపాన్ని తీసుకొచ్చింది. అనవసరంగా నా సమయాన్ని వృధా చేయకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నా కూతురుతో పాటు నిన్ను కూడా తినేస్తాను. సహాయం చేసిన వాడికి అన్యాయం చేశాను అన్న అపఖ్యాతి నాకు తీసుకురాకు అని వార్నింగ్ టోన్లో చెప్పాడు చక్రధర్. చెండాల నగరానికున్న నియమం ప్రకారం సహాయం చేసిన వాడి మీద దాడి చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే తన శక్తులన్నీ పోతాయి. ఘోరకిని నమ్మి నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు చక్రధర్. మీనాక్షి నిన్ను చంపడానికి కాశ్మోర రాణితో ఒప్పందం కుదుర్చుకుంది. మరి కాసేపట్లో ఘోరకి నిన్ను చంపడానికి నీ నగరానికే రాబోతోంది అని చక్రధర్ నమ్మేలా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు తరుణ్. అతడి మాటలకి ఈసారి చక్రధర్ ఆ శ్మశానం దద్దరిల్లేలా నవ్వాడు. నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను తరుణ్? నువ్వు చెప్పిందలా నమ్మడానికి నేనేమైనా బ్రతికున్న మనిషి అనుకుంటున్నావా అని గంభీరంగా అరిచి తరుణ్ మెడ దగ్గరికి ఆవేశంగా వచ్చి ఆగిపోయాడు చక్రధర్. తరుణ్ చక్రధర్కి సహాయం చెయ్యకపోయుంటే ఆ క్షణమే అతడి చేతిలో చనిపోయి ఉండేవాడు. నువ్వు నమ్మవని నాకు తెలుసు అంటూ తన మంత్రశక్తితో అతడి ముందు విభూతి చల్లాడు తరుణ్. ఆ విభూతిలో ఘోరకి మీనాక్షిలు ఏదో మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. అది చూసి చక్రధర్ ఒక్కసారిగా షాకయ్యాడు. తరుణ్ తన పని పూర్తి చేశాడు. ఇప్పుడీ నాటకాన్ని మరికాస్త రక్తి కట్టించడానికి నా వంతు ప్రయత్నం చెయ్యాలి అని మనసులో అనుకుంటూ స్పృహలోకొచ్చి తరుణ్ చెంపమీద లాగిపెట్టి కొట్టింది సంపంగి. దుర్మార్గుడా, రక్షించమని నీ దగ్గరకొచ్చిన ఆడపిల్లని ప్రమాదంలో పడేయడానికి సిగ్గుగా లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ, రాజ్యకాంక్షతో నీ సోదరికి ఘోరకి మధ్య జరిగిన ఒప్పందం గురించి ఈ నీచుడికి చెప్తావా? ఛీ అని అసహించుకుంటూ అంది సంపంగి. ఆమె మాటల్ని బట్టి కాశ్మోర రాణి తనని మోసం చేస్తోందని భావించాడు చక్రధర్. నా మాటల్ని నమ్మలేదు కదా, కనీసం నీ కూతురు మాటైనా నమ్ముతావా చక్రధర్ అని యాటిట్యూడ్గా అడిగాడు తరుణ్. చక్రధర్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు. మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. నేనిప్పుడే కాశ్మోర రాణిని కలిసి విషయమేమిటో తెలుసుకుంటాను అంటూ కాశ్మోర రాణి దగ్గరికి బయలుదేరాడు చక్రధర్. అతడలా అంటాడని సంపంగి గాని తరుణ్ గాని ఊహించలేదు. మరోవైపు మీనాక్షి తన శక్తులతో రోహిత్ వాళ్లని పిశాచి లోకానికి తీసుకువెళ్ళింది. వాళ్లని చూడగాని పిశాచి లోకంలో ఉన్న పిశాచాలు రక్తదాహంతో అల్లాడిపోయాయి. రోహిత్ చంద్ర తారలు తమ మంత్రశక్తులతో విక్కీ అమూల్యలకు చుట్టూ మాయ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ వలయం దాటి పిశాచాలు లోపలికి రాలేవు. ఘోరకి, నీ భర్తని చంపిన వాళ్ళని తీసుకొచ్చాను.
వీళ్ళని చంపి నీ ప్రతీకారాన్ని తీర్చుకో అని చుట్టూ చూస్తూ గంభీరంగా అరిచింది మీనాక్షి. ఆమె అలా అరవగానే ఆమె ముందు భూమి రెండుగా విడిపోయింది. పీటలు వారుతున్న భూమిలో నుండి అరుచుకుంటూ పైకొచ్చింది కాశ్మీర రాణి. ఆమె చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ముఖంలో కళ్ళు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఎవరో శరీరం మొత్తం కత్తితో ఘాట్లు పెట్టినట్టు రక్తం కారుతూ భయంకరంగా కనపడింది. ఆమెను చూసి విక్కీ, అమూల్యలు భయపడ్డారు. కోరకి, నీ భర్తని, నీ అనుచరుణ్ణి చంపిన వాళ్ళని తీసుకొచ్చాను. ఇందుకు ప్రతిఫలంగా నా రాజ్యాన్ని వదిలేయ్. నీ నీడ కూడా నా రాజ్యంలో పడటానికి వీల్లేదు అని గంభీరంగా అడిగింది మీనాక్షి. ఆమె మాటలకి పెద్దగా నవ్వింది కాశ్మీర రాణి. ఎవరి దగ్గరికొచ్చి ఏం మాట్లాడుతున్నావు చంద్రముఖి? నువ్వు మీ నాన్న కోసం నా భర్తని చంపాలనుకోలేదా అని మీనాక్షికి దగ్గరగా వచ్చి భయంకరంగా అరిచింది ఘోరకి. ఆమె దగ్గర నుండి ఏదో కుళ్ళు కంపు భయంకరంగా వస్తోంది. ఆమె వెనకాలున్న రక్తపిశాచాలు రోహిత్ అతని స్నేహితుల వైపు ఆకలిగా చూస్తున్నాయి. చంపాలనుకున్న మాట నిజమే, కాని చంపింది నేను కాదు. చంపిన వ్యక్తిని తీసుకొచ్చాను. అతడు నా రాజ్యం కోసం నీకు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ రోహిత్ వైపు చూసింది మీనాక్షి. నన్ను చంపితే నీకు నా శక్తులు కూడా వస్తాయి ఘోరకి. ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోకు. త్రిగర్తల రాజ్యాన్ని మీనాక్షికి అప్పగించి నన్ను నీ వశం చేసుకో. నా శక్తులు నీకు తోడైతే ఈ ప్రపంచాన్నే జయించగలవు అని రోహిత్ ఆమె ముందుకు వినయంగా వచ్చి తల వంచాడు. తనకి తానుగా వచ్చిన అతన్ని కాశ్మీర రాణి వదిలిపెట్టాలనుకోవడం లేదు. వెంటనే అతణ్ణి తన వశం చేసుకుని చంపబోతుండగా మీనాక్షి అడ్డుగా వచ్చి, రోహిత్ని చంపే ముందు నువ్వు చండాల నగరాన్ని నాశనం చెయ్యాలి. వాళ్లని నాశనం చేస్తేనే రోహిత్ని చంపడానికి నేను ఒప్పుకుంటాను అని కండిషన్ పెట్టింది మీనాక్షి. రోహిత్ని చంపితే ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. అందుకే ఆమె కండిషన్కి ఒప్పుకుంటూ, సైనికుల్లారా, వెళ్లి చండాల నగరాన్ని నాశనం చెయ్యండి, వాళ్లని చంపి తినేయండి అని తన సైనికులకి ఆజ్ఞాపించింది ఘోరకి. సరిగ్గా అదే సమయానికి వాళ్ల దగ్గరకొచ్చాడు చక్రధర్. కాశ్మీర రాణి మాటల్ని విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నీలాంటి పిశాచిని నమ్ముకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది అని ఆవేశంతో రగిలిపోతూ, నా నగరాన్ని నాశనం చెయ్యాలంటే ముందు నన్ను చంపాలి ఘోరకి అని గంభీరంగా నిలబడి, నీకు దమ్ముంటే నాతో యుద్ధం చెయ్యి అని సవాలు చేస్తున్న తడి మీదకి అరుచుకుంటూ వెళ్ళింది కాశ్మీర రాణి. తమ ప్లాన్ ప్రకారమే అంతా జరగడంతో రోహిత్, మీనాక్షిలు సంతోషించారు. వీళ్ళిద్దరూ మన వలలో పడిపోయారు రోహిత్. ఇంక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. విజయం మనదే అని వీరావేశంతో అరుస్తున్న విక్కీ మాటల్ని కాశ్మీర రాణి సైనికులు వినేశారు. సరిగ్గా అప్పుడే మీనాక్షికి కాశ్మీర రాణి దగ్గరున్న తన తండ్రి గుండె గుర్తుకొచ్చింది. ఘోరకీ చక్రధర్లో ఎవరు గెలుస్తారు? మీనాక్షి తన తండ్రి గుండెని సాధిస్తుందా? విక్కీ మాటల్ని విన్న కాశ్మీర సైనికులు ఈ కథని మారుస్తారా? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా ఎపిసోడ్ 351 తాళం చెవి. సంపంగి ప్లాన్తో కాశ్మీర రాణికి చక్రవర్తికి మధ్య గొడవలు పెట్టి ఒకరినొకరు చంపుకునే స్థాయికి తీసుకువెళ్లారు. ఘోరకి చక్రధర్ గొడవ పడుతుండగా మీనాక్షికి తన తండ్రి గుండె గుర్తుకొచ్చింది. ఓ నో, ఇప్పుడీ గొడవలో కాశ్మీర రాణి చనిపోతే మా నాన్నగారిని ఎప్పటికీ బ్రతికించుకోలేను అని మనసులో అనుకుంటూ ఆ గొడవని ఆపడానికి వెళ్లబోతున్న మీనాక్షిని ఆపి, ఏం చేస్తున్నావు మీనాక్షి? వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వెందుకు వెళ్తున్నావు అని కోపంగా అడిగాడు రోహిత్. కాశ్మీర రాణి చనిపోతే మా నాన్నగారి గుండె ఎక్కడుందో నేను తెలుసుకోలేను. ఆమె నాకు ప్రాణాలతో కావాలి రోహిత్ అంటూ చక్రధర్తో యుద్ధం చేస్తున్న ఘోరకి వైపు నిస్సహాయంగా చూసింది మీనాక్షి. తప్పు చేస్తున్నావు మీనాక్షి. ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరినీ ఆపితే మన ప్లాన్ మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అని భయపడుతూ అన్నాడు తరుణ్. అప్పటి వరకు మీరు ప్రాణాలతో ఉండాలి కదరా
మా రాణినే మోసం చేసి చంపాలనుకుంటున్నారా? ఎంత ధైర్యం ఉంటే ఈ ఘాతుకానికి పాటుపడతారు? అని గోరకి సైనికుల్లో ఒకడు వాళ్ల ముందుకొచ్చి గంభీరంగా అన్నాడు. అతడి రూపానికి, మాటలకి మీనాక్షి, తరుణులు ఒక్కసారిగా షాకయ్యారు. వాళ్ల నాటకం గురించి కాశ్మీర రాణికి తెలిస్తే వాళ్ళందర్నీ ఇక్కడే చంపేస్తుంది. భయపడుతున్న వాళ్ళని రాక్షసంగా చూస్తూ ఆ విషయాన్ని గోరకితో చెప్పడానికి వెళుతున్నాడా వ్యక్తి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి రోహిత్. ఈ విషయం కాశ్మీర రాణికి తెలిస్తే మనలో ఏ ఒక్కరు ప్రాణాలతో బయటికి వెళ్లరు అని భయపడుతూ అంది మీనాక్షి. రోహిత్ చాలా కూల్గా చంద్ర వైపు చూశాడు. అతడి చూపుల్ని అర్థం చేసుకున్న చంద్ర తన మంత్రశక్తితో గోరకి దగ్గరికి వెళ్తున్న రక్తపిశాచాన్ని తన వశం చేసుకుని తనని తానే చంపుకుని తినేలా చేశాడు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్న అతన్ని చూసి మిగిలిన పిశాచాలు భయపడ్డాయి. మరోవైపు ఘోరకి చక్రధర్ల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఘోరకి బలం ముందు చక్రధర్ నిలవలేకపోతున్నాడు. పిడికిలి బిగించి అతడి గుండెల మీద కొట్టగాని దూరంగా వెళ్లి పడ్డాడు చక్రధర్. అతడి నోటి నుండి వస్తున్న రక్తాన్ని చూసి తరుణ్, రోహితులు కంగారు పడ్డారు. ఆ రక్తం వాసనకి ఘోరకి సైన్యం మొత్తం అతడి రక్తాన్ని తాగడానికి పరుగుల మీదొస్తున్నాయి. తరుణ్, వాడు చనిపోకూడదు. కాశ్మీర రాణిని ఎలా అంతం చేయగలమో వాడికి మాత్రమే తెలుసు. ఈ విషయం మనకి చెప్పేంతవరకు వాడు బ్రతికే ఉండాలి అని రోహిత్ అనడంతో ఆ రక్త పిశాచాలకి ఎదురుగా వెళ్లి నిలబడ్డాడు తరుణ్. పదుల సంఖ్యలో మీదపడ్డ రక్త పిశాచాలతో ఒంటరిగా పోరాడుతున్నాడు తరుణ్. సమయం గడిచే కొద్దీ అతడి శక్తి సన్నగిల్లిపోతోంది. ఆ రక్త పిశాచాలని ఆపటం అతడి వల్ల కాదు అనుకున్న రోహిత్ బరిలోకి దిగి చంద్రకేదో సైగ చేశాడు. రక్తపిశాచాలతో పోటీ పడుతున్న తరుణ్కి సహాయం చేస్తూ చక్రధర్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు చంద్ర. తనకి ఎదురుగా నిలబడ్డ రోహిత్ని చూస్తూ, వాణ్ణి కాపాడ్డానికి మీరెందుకు ప్రయత్నిస్తున్నారు? మీకు కావలసిందే వాడు చావడమే కదా అని ఘోరకి గంభీరంగా అడిగింది. వాడొక్కడూ చనిపోతే సరిపోదు ఘోరకి, నువ్వు కూడా చనిపోతేనే నేను అనుకున్నది సాధించగలుగుతాను అని కన్నింగా నవ్వుతున్న రోహిత్ని చూసి వాళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారమే తన దగ్గరకొచ్చారని అర్థం చేసుకుంది ఘోరకి. నన్ను చంపడానికి వీణ్ణి అడ్డం పెట్టుకున్నారా? వీడికి నన్ను చంపేంత ధైర్యం ఉందని మీరెలా అనుకున్నారు అని గంభీరంగా అంటూ చక్రధర్ని చులకన చేసి మాట్లాడింది ఘోరకి. ఆమె ముందు రోహిత్ నిజం ఒప్పేసుకోవడంతో చంద్ర, తరుణ్లకి సహాయం చేయడానికి వెళ్ళింది మీనాక్షి. ఆమెకు తోడుగా తార కూడా వెళ్ళింది. వాళ్ళిద్దరూ తమ మంత్రశక్తుల్ని ఏకం చేసి తరుణ్, చంద్రల మీద దాడి చేస్తున్న రక్త పిశాచాల్ని కేజ్లో బంధించేశారు. ఆ కేజ్లో నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న రక్త పిశాచాలకి షాక్ కొట్టడంతో ఆ కేజ్ లోపల చెవులు చిల్లులు పడేలా అరుస్తూ రక్తం కారుతున్న చక్రధర్ వైపు ఆకలిగా చూస్తున్నాయి. చంద్ర, త్వరగా కాశ్మీర రాణిని ఎలా చంపాలో తెలుసుకో. వీళ్ళని మేము ఎక్కువసేపు ఆపలేం అని రక్త పిశాచాల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ అంది తార. కొన ఊపిరితో కొట్టుకుంటున్న చక్రధర్ దగ్గరికి వెళ్లి ఘోరకి గురించి అడిగాడు చంద్ర. వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు చూసి ఘోరకి ఆకాశం దద్దరిల్లేలా భయంకరంగా నవ్వుతోంది. నీ భర్త కూడా చనిపోయే ముందు ఇలాగే నవ్వాడు ఘోరకి. పాపం, నా చేతుల్లో కుక్క చావు చచ్చాడు అని రోహిత్ అనడంతో ఘోరకి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమెలో ఆవేశం పెరిగే కొద్దీ ఆమె శరీరం ఎర్రగా మారిపోతోంది. నా భర్తని, నా అనుచరుని చంపిన నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని గంభీరంగా అంటూ రోహిత్ మీద దాడి చేసింది ఘోరకి. రోహిత్ తన మంత్రశక్తితో ఆమె మీద ప్రతిదాడి చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. బరిలోకి దిగిన పందెం కోళ్లల్లా ఒకరి మీదొకరు పైచేయి సాధించటానికి పోటీ పడుతున్నారు. చక్రధర్, నీ ప్రాణం వృధాగా పోవడానికి వీల్లేదు. నిన్ను చంపిన ఘోరకి మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే తన బలహీనతేంటో మాకు చెప్పు. తనని చంపే విధానం గురించి మాకు చెప్పు అని ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్న అతడి చెంపల మీద తడుతూ అడిగాడు చంద్ర. తనని చంపాలంటే అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కాని అతడి వల్ల కావడం లేదు. నీ వల్ల అవుతుంది చక్రధర్, నువ్వు తలుచుకుంటే ఏవైనా చేయగలుగుతావు అని ఎంత మోటివేట్ చేస్తున్నా చక్రధర్ దగ్గర్నుండి ఒక్క మాట కూడా వచ్చేలా కనిపించడం లేదు. చంద్ర, నీ శక్తి ఉపయోగించి
అతడి మనసులో ఏముందో తెలుసుకో అని అతడికున్న స్పెషల్ పవర్ని గుర్తు చేసింది మీనాక్షి. చంద్ర వెంటనే కళ్ళు మూసుకుని చక్రధర్ గుండెల మీద చేయి వేసి అతని మనసులో ఏముందో తెలుసుకోబోతుండగా ఘోరకి తన శక్తినంతా ఉపయోగించి రోహిత్ గుండెల మీద బలంగా కొట్టింది. చక్రధర్లానే అతడు కూడా 10 అడుగుల దూరంగా వెళ్లి పడ్డాడు. అతడిలో ఉన్న శక్తులు కారణంగా అతడికేమీ కాలేదు. కాశ్మోర రాణి ప్రాణం చండాల నగరానికి సంబంధించిన ఎముకల కిరీటంలో ఉంటుంది. ఆ కిరీటాన్ని నాశనం చేస్తే కాశ్మోర రాణి చనిపోతుంది. కాని ఇక్కడున్న సమస్య ఏంటంటే అని చక్రధర్ మనసులో ఉన్నది తెలుసుకోబోతుండగా అతడు ప్రాణాలు వదిలేశాడు. వెంటనే రోహిత్కి ఆ విషయం గురించి చంద్ర చెప్పగానే రోహిత్ తన దగ్గరున్న ఎముకల కిరీటాన్ని బయటికి తీసి ఘోరకికి చూపించాడు. అతడి దగ్గర ఆ కిరీటం ఉందని ఘోరకి మర్చిపోయింది. అందుకే అతడితో యుద్ధం చేయడానికి సిద్ధపడింది. లేదంటే అతడితో ఒప్పందం కుదుర్చుకొని తన ప్రాణాలు కాపాడుకునేది. వద్దు వద్దు, ఆ కిరీటాన్ని ఏమీ చెయ్యొద్దు, కావాలంటే నువ్వేం అడిగినా ఇస్తాను అని అతనితో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఘోరకి ప్రయత్నిస్తోంది. కాని రోహిత్ ఆమె మాటలు వినిపించుకోకుండా తన మంత్రశక్తితో ఎముకల కిరీటాన్ని విరిచేశాడు. ఆ కిరీటం నుండి వచ్చిన శబ్దానికి అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా చెవులు మూసుకున్నారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు అని అరుస్తున్న ఘోరకి శరీరం ఆ కిరీటంలానే 1000 ముక్కలైంది. ఆమెతో పాటు తారా మీనాక్షిల బందీలో ఉన్న ఆమె సైన్యం కూడా నాశనమైపోయింది. వాళ్ల శరీరాలు కాలి బూడిదైపోయాయి. చనిపోయిన ఘోరకి దగ్గరకొస్తూ తన తండ్రిని కాపాడుకోలేను అన్న బాధతో మోకాళ్ల మీద కుప్ప కూలిపోయింది మీనాక్షి. ఆమె బాధ చూసి తట్టుకోలేకపోతున్న చంద్ర ఆమెను దగ్గరికి తీసుకుని ఓదారుస్తున్నాడు. బాధపడకు మీనాక్షి, మీ రాజ్యానికి పట్టిన పీడ ఈ రోజుతో పోయిందనుకో అని ఆమెకు ధైర్యం చెబుతూ, మీ నాన్నగారిని రక్షించడానికి నేను వేరే మార్గం కనుక్కుంటాను అని రోహిత్ అంటూ ఉండగా బూడిదైన ఘోరకి శరీరంలో ఏదో మెరుస్తూ కనిపించింది. వెంటనే ఆ బూడిదను ఊది ఆ మెరుస్తున్న వస్తువును చూసి షాకయ్యాడు. అతడితో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆ వస్తువును చూసి షాకయ్యారు. రోహిత్, ఈ తాళం చెవి దేనికి సంబంధించింది అని ఎందుకో అనుమానంగా అడిగాడు విక్కీ. నాకు మాత్రం ఏం తెలుసు అంటూ తాళం చెవిని తీసుకోబోతున్న రోహిత్ని ఆపేసింది అమూల్య. రక్తపిశాచికున్న శక్తుల గురించి తెలిసి తన వస్తువుల్ని ముట్టుకోవాలనుకుంటున్నావా రోహిత్ అని భయపడుతూ అడిగింది అమూల్య. ఆ తాళం చెవిని ముట్టుకోవడం వల్ల రోహిత్కేదైనా ప్రమాదం వస్తుందేమోనని అమూల్య భయపడుతోంది. ఆ తాళం చెవిని జాగ్రత్తగా పరిశీలించిన రోహిత్ దానివల్ల ఎటువంటి ప్రమాదం రాదు అని గ్రహించి చేతిలోకి తీసుకున్నాడు. ఆ తాళం చెవిని తాకగాని ఆ పిశాచుల లోకం ఏదో భూకంపం వచ్చినట్టుగా కదిలిపోతోంది. నేను చెప్పాను కదా రోహిత్, దానివల్ల ప్రమాదం వస్తుందని. ఇప్పుడు చూడు నీ వల్ల ఏమైందో అని టెన్షన్ పడుతూ కూలిపోతున్న కోట గోడల్ని చూసి భయపడింది అమూల్య. అక్కడ ఉండటం సేఫ్ కాదని గ్రహించిన రోహిత్ తన స్నేహితుల్ని తీసుకుని తన మంత్రశక్తితో త్రిగర్తల రాజ్యానికొచ్చేశాడు. సరిగ్గా అప్పుడే రాత్రి పూర్తయి ఉదయం మొదలైంది. రోహిత్ అనుకున్నట్టుగానే తెల్లారేలోపు కాశ్మోర రాణిని చంపేశాడు. ఈ ఉదయం త్రిగర్తల రాజ్యంలో కొత్త వెలుగుని తీసుకొచ్చింది. మనకి వ్యతిరేకంగా పోరాడుతున్న జాంబీల నాయకుడు, కాశ్మోర రాణి ఇద్దరూ చనిపోయారు అని సంతోషపడుతూ రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాడు తరుణ్. అయితే సమస్యలన్నీ తీరిపోయినట్టే కదా, మేమింక భూలోకానికి వెళ్ళిపోవచ్చా అని ఆతృతగా అడిగాడు విక్కీ. మీనాక్షి సమస్య మాత్రమే తీరింది విక్కీ, మన సమస్య ఇంకా మిగిలే ఉంది అని అతడి సంతోషాన్ని ఆవిరి చేసేస్తూ అంది తార. ఆమె వైపు అర్థం కానట్టుగా చూశాడు విక్కీ. మనం ఇక్కడికొచ్చింది కాశ్మోర రాణిని చంపడానికి కాదు, శివంగిని అడ్డుకోవడానికి. తనని బాలభద్రుడు ఇక్కడికెందుకు రప్పిస్తున్నాడో తెలుసుకోవాలి. అవసరమైతే శివంగిని ఈ రాజ్యంలోనే అంతం చెయ్యాలి అని గంభీరంగా అరిచి చెప్పింది తార. నా జీవితానికింక సంతోషం ఉండదు. ఇప్పుడే ఒక సమస్య తీరింది అని సంతోషించేలోపే మళ్ళీ కొత్త సమస్య వస్తుందని బెదిరిస్తున్నావు. ఆ గణేష్ గాడు నన్ను చంపేసినా బాగుండేది, ఈ భయాలు బాధలు బారి నుండి తప్పించుకునేవాణ్ణి అని వెటకారంగా అన్నాడు విక్కీ. అతడి మాటల్ని సీరియస్గా తీసుకున్న తార కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, నన్నీ లోకంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీకు నాతో కలిసి బ్రతకాలని లేదా అని కన్నీళ్లు పెట్టుకుంటున్న తారని
దగ్గరికి తీసుకుంటూ, అరే రే బంగారం, నేనేదో సరదాగా అన్నాను. నువ్వెందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు? నువ్వుండగా నా ప్రాణానికేమైనా అవుతుందా అని ఆమెను హగ్ చేసుకుంటూ అన్నాడు విక్కీ. నువ్వు కనిపించకుండా పోయినప్పుడు తనెంత కంగారు పడిందో నీకు తెలీదు విక్కీ. నువ్వు కనిపించకపోయి ఉంటే తార కూడా చనిపోయి ఉండేది అని అమూల్య అనడంతో తార తన మీద ఎంత ప్రేమ పెంచుకుందో విక్కీకి అర్థమైంది. ప్రేమ పక్షుల్లా ఉన్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే తరుణ్కెందుకో సంపంగి గుర్తుకొచ్చింది. సరే గైస్, నాకు ఇంపార్టెంట్ పనుంది, నేను త్వరగా వెళ్ళాలి అంటూ తరుణ్ కంగారు పడ్డాడు. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావన్నయ్యా అని మీనాక్షి అనుమానంగా అడిగింది. సంపంగి ఇంకా చండాల నగరంలోనే ఉంది చందు. చక్రధర్ చనిపోయాడని జాంబిలికి తెలిస్తే సంపంగిని చంపే ప్రమాదం ఉంటుంది. అందుకే తనని కాపాడటానికి వెళ్తున్నాను అని చెబుతున్న తడి కళ్లల్లో సంపంగి మీదున్న ప్రేమను చూశాడు రోహిత్. మీనాక్షి కూడా అతడితో పాటు వెళ్లాలనుకుంది కాని రోహిత్ ఆమెను ఆపేశాడు. నువ్వు వెళ్ళు తరుణ్, ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పి అతణ్ణి పంపించేశాడు రోహిత్. తరుణ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే చండాల నగరం వైపు దారితీశాడు. కాశ్మీర రాణి చనిపోయినందుకు మీనాక్షి ఎంత సంతోషిస్తోందో అంతే బాధ కూడా పడుతోంది. ఆమె బాధని అర్థం చేసుకున్న చంద్ర ఆమెను దగ్గరికి తీసుకుంటూ, మీ నాన్నగారికి ఏమీ కాదు మీనాక్షి, ఆయన్ని కాపాడటానికి వేరే మార్గం దొరుకుతుందేమో చూద్దాం అని చెప్పాడు చంద్ర. మీనాక్షి, యుద్ధంలో సగభాగం మాత్రమే ముగిసింది. ఇంకో సగభాగాన్ని పూర్తి చేయడానికి శివంగి రాబోతోంది. తనని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అని రోహిత్ చెప్తూ ఉండగా త్రిగర్తల రాజ్యంలో నుండి ఒకరు మీనాక్షి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. అతడు చెప్పిన మాటలకు మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయింది. అతని మాటలకి మీనాక్షి ఎందుకు షాక్ అయింది? శివంగి ఎప్పుడు రాబోతోంది? కాశ్మీర రాణి బూడిదలో దొరికిన తాళం చెవి దేనికి సంబంధించింది? మీనాక్షి తన తండ్రిని ఎలా కాపాడుకోబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 352 గుహలో ప్రమాదం. శివంగి గురించి మాట్లాడుతున్న మీనాక్షి దగ్గరికి త్రిగర్తల రాజ్యం నుండి ఒక వ్యక్తి వచ్చి ఆమె చెవిలో ఏదో రహస్యంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకు మీనాక్షి, ఎందుకు కంగారు పడుతున్నావు అని ఆమె భుజం మీద చెయ్యి వేసి అనుమానంగా అడిగింది తార. ఆమె సమాధానం కోసం తారతో పాటు మిగిలిన వాళ్ళు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి మీనాక్షి అని విక్కీ కసురుకున్నాడు. నాన్నగారు అని తన మాటని పూర్తి చేయకుండానే తన రాజ్యం వైపు పరుగులు తీసింది మీనాక్షి. ఏం జరిగిందో తెలియక మిగిలిన వాళ్ళు టెన్షన్ పడుతూ ఆమె వెనకాలే వెళుతున్నారు. అలా కాసేపటికి అందరూ త్రిగర్తల రాజ్యానికొచ్చేశారు. రాజ్యసభ మొత్తం రాజ్య ప్రజలతో నిండిపోయింది. మీనాక్షిని ఎవరూ గమనించలేదు. అందరూ బొమ్మలా బిగుసుకుపోయి దేనివైపో ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళందర్నీ తోసుకుంటూ లోపలికొచ్చిన మీనాక్షి ఎదురుగా ఉన్న వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఆయనిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కాంచనతో మాట్లాడుతున్న అతడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంది మీనాక్షి. నాన్నగారు, నేను చూస్తుంది నిజమేనా? మీరు నిజంగానే స్పృహలోకొచ్చారా అని తడబడుతున్న గొంతుతో ప్రేమగా అడిగింది మీనాక్షి. నువ్వు కలగనడం లేదు బంగారు తల్లి. మీరు కాశ్మీర రాణిని చంపగానే తన దగ్గరున్న గుండె నా దగ్గరకొచ్చేసింది. అందుకే నేను స్పృహలోకొచ్చేశాను అని సంతోషంగా చెప్పాడు జలసంధుడు. అతడి మాటలకి ఆశ్చర్యపోతున్న మీనాక్షికి సంతోషం తన్నుకుంటూ వచ్చింది. మీ గుండె ఎక్కడుందో తెలుసుకోకుండా తనని చంపేసినందుకు చాలా ఫీల్ అయ్యాను నాన్నగారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ, తను చనిపోతే మీరు బ్రతుకుతారని తెలుసుంటే తనని ఎప్పుడో చంపేసుండేదాన్ని అని కసిగా అంది మీనాక్షి. తనని చంపేశావు కదా బంగారు తల్లి, ఇంకీ విషయాన్ని వదిలే
అని మీనాక్షి తలని ప్రేమగా నిమురుతూ అన్నాడు జలసంధుడు. క్షమించండి నాన్నగారు, కాశ్మీర రాణిని చంపింది నేను కాదు, నా స్నేహితుడు అంటూ రోహిత్ని, అతడి స్నేహితుల్ని జలసంధుడికి పరిచయం చేసింది మీనాక్షి. రోహిత్ని చూడగాని జలసంధుడి కళ్లల్లో ఏదో మెరుపు కనిపించింది. నీలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా మా చంద్రముఖి అదృష్టం అంటున్న జలసంధుడికి రోహిత్ చేతిలో ఉన్న తాళం చెవి కనిపించింది. ఆ తాళం చెవిని చూడగాని ఏదో గుర్తుకు వచ్చిన వాళ్ళ ఆ కీని రోహిత్ దగ్గర నుండి తీసుకున్నాడు జలసంధుడు. అతడి ముఖంలో మారుతున్న రంగుల్ని చూస్తూ, ఆ కీ గురించి మీకేమైనా తెలుసా అని అడిగాడు రోహిత్. ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది రోహిత్, కాని ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు అని కీని మరింత జాగ్రత్తగా పరిశీలించి, ఈ తాళం చెవి మీదున్న గుర్తులు చూశావా చంద్రముఖి అని ఆ కీని ఆమెకు చూపించాడు జలసంధుడు. లేదు నాన్నగారు అంటూ ఆ కీని జాగ్రత్తగా పరిశీలించి, ఆ గుర్తుని చూస్తుంటే మన నీలగిరి అడవుల్లో వికసించే బ్రహ్మకమలాల్లా ఉన్నాయి. వాటికి తాళం చెవికి ఏదైనా సంబంధం ఉందంటారా అని తన తండ్రిని అనుమానంగా అడిగింది మీనాక్షి. ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది చంద్రముఖి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు జలసంధుడు. అయితే ఇప్పుడే మేమక్కడికి వెళ్ళి దీనికి ఆ బ్రహ్మకమలానికి ఉన్న సంబంధమేంటో తెలుసుకుంటాం అని కుతూహలం చూపించాడు రోహిత్. లేదు రోహిత్, ఆ బ్రహ్మకమలాలు రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి. ఈ రెండింటికీ ఉన్న సంబంధమేంటో తెలుసుకోవాలంటే మనం రాత్రిపూట వెళ్లడమే మంచిది అని చెప్పింది మీనాక్షి. అవును రోహిత్ అంటూ నీరసించిపోయిన రోహిత్ స్నేహితులను చూస్తూ, మిమ్మల్ని చూస్తుంటే 2-3 రోజుల నుండి ఏమీ తినలేనట్టుగా కనిపిస్తున్నారు. ముందేవైనా తిని విశ్రాంతి తీసుకుని చీకటి పడ్డాక నీలగిరి అడవుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు జలసంధుడు. రోహిత్కి కూడా అదే కరెక్ట్ అనిపించింది. మరో మాట మాట్లాడకుండా తన స్నేహితుల్ని తీసుకుని డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాడు. అరగంటలో వాళ్లు తినడం పూర్తయింది. అందరూ తిన్న తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ల గదుల్లోకి వెళుతుంటే రోహిత్ మాత్రం ఉద్యానవనం వైపు వెళ్తున్నాడు. రోహిత్, ఎక్కడికి వెళ్తున్నావు అని వెళుతున్న అతడి చేయి పట్టుకుని ఆపింది అమూల్య. నాకు పగటిపూట నిద్ర రాదు కదా అమూల్య, కాసేపు ధ్యానం చేసుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో అని ఆమె చంపని ప్రేమగా నిమురుతూ చెప్పాడు రోహిత్. అతణ్ణి కాసేపు ఒంటరిగా వదిలేయటమే మంచిదనుకున్న అమూల్య పడుకోడానికి తన గదికి వెళ్ళిపోయింది. కాసేపటికి రోహిత్ ఉద్యానవనం మధ్యలో ఉన్న బండరాతి మీద కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి కళ్ళు తెరిచిన రోహిత్ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఉద్యానవనంలో ఉండాల్సిన రోహిత్ ఇప్పుడు నీలగిరి అడవుల మధ్యలో ఉన్నాడు. ఇక్కడికి నేనెలా వచ్చాను? నన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని టెన్షన్ పడుతూ చుట్టూ చూశాడు రోహిత్. అతనికి సమాధానం చెప్పడానికి అక్కడ ఎవరూ లేరు. ఇదివరకు మీనాక్షితో కలిసి ఆ నీలగిరి అడవి దగ్గరకొచ్చిన సంఘటనని గుర్తుకు తెచ్చుకున్నాడు రోహిత్. అప్పటికీ ఇప్పటికీ ఈ ప్రదేశం చాలా మారిపోయింది అనుకుంటూ ముందుకు వెళుతున్నాడు రోహిత్. అతడలా వెళ్లే కొద్దీ అక్కడి ప్రదేశం చాలా అందంగా మారిపోతోంది. రంగురంగుల సీతాకోక చిలుకలు, పక్షులు, నీలం రంగులో ఉండే చెట్లు, వాటికి పూచిన పువ్వులు, వాటి నుండి వచ్చే సువాసనలు రోహిత్ని మైమరిపిస్తున్నాయి. బహుశా స్వర్గం ఇలాగే ఉంటుందేమో అనుకుంటున్నాడు రోహిత్. అలా ఇంకా లోపలికి వెళుతున్న రోహిత్కి ఒక పెద్ద గుహ కనిపించింది. రాళ్లతో ఏర్పడిన గుహ మీదున్న పూల చెట్లు ఆ గుహని దేవాలయంలా చూపిస్తున్నాయి. ఓ మై గాడ్, ఏంటిదంతా? నేను కలగంటున్నానా, లేదంటే ఇదంతా నిజంగానే జరుగుతోందా అనుకుంటూ ఆ గుహ దగ్గరికి వెళ్లిన రోహిత్కి లాక్ చేసున్న డోర్ కనిపించింది. ఆ గుహలో ఏముందో చూడటానికి లోపలికి వెళ్లాలనుకున్నాడు రోహిత్. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ డోర్ని తెరవలేకపోతున్నాడు. అప్పుడే అతడికి తన దగ్గరున్న తాళం చెవి గుర్తుకొచ్చింది. వెంటనే ఆ తాళం చెవితో ఆ తలుపును ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టాడు రోహిత్. అంతే, అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. పక్షులు, జంతువులు రోహిత్ కళ్ల ముందే రక్తం వాంతులు చేసుకుని చనిపోతున్నాయి. పువ్వులు వాడిపోయాయి, చెరువులు ఎండిపోతున్నాయి, చుట్టూ ఉన్న చెట్లు కాలిపోతున్నాయి. ఆ మంటల్లో నుండి ఒక అమ్మాయి రోహిత్ వైపే రాక్షసంగా నవ్వుతూ వస్తోంది. ఆ అమ్మాయి కాళ్ళు, నడుం, ఎదభాగాన్ని చూసిన రోహిత్కి ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువైంది. ఆమె ముఖం చూడబోతుండగా, రోహిత్,
కళ్ళు తెరు, ఏం చేస్తున్నావు అని అతడి భుజాన్ని కదుపుతూ ధ్యానంలో నుండి బయటికి తీసుకొచ్చాడు తరుణ్. కళ్ళు తెరిచిన రోహిత్కి ఇప్పటి వరకు తను కలగన్నాడని అర్థమైంది. ఏం చేస్తున్నావు రోహిత్? ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అదురుతున్న అతడి ఛాతీ భాగాన్ని చూస్తూ అడిగాడు తరుణ్. అతడికి తన కల గురించి వివరంగా చెప్పాడు రోహిత్. 2 రోజుల నుండి నువ్వు సరిగ్గా నిద్రపోలేదు రోహిత్. అందుకే నీకిలాంటి పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి. పైగా ఇప్పటి వరకు మనం ఆ తాళం చెవి గురించే మాట్లాడుకున్నాం కదా, అందుకే దానికి సంబంధించిన కల వచ్చింది అని అతడి కలని లైట్ తీసుకోమన్నట్టుగా చెప్పాడు తరుణ్. లైట్ తీసుకోవడానికి అతడికొచ్చింది మామూలు కల కాదు. భవిష్యత్తులో జరగబోయేది రోహిత్కి మాత్రమే తెలుసు. తరుణ్కి ఎన్ని చెప్పినా తన భయం అర్థం కాదనుకుంటూ టాపిక్ డైవర్ట్ చేసి సంపంగి గురించి అడిగాడు. సంపంగి గురించి అడగ్గాని తరుణ్ ముఖం బాధగా మారిపోయింది. ఏం జరిగింది తరుణ్? ఆ జాంబీలు సంపంగినేమైనా చేశాయా అని ప్రశ్నార్థకంగా అడిగాడు రోహిత్. లేదు రోహిత్, ఆ జాంబీలని సంపంగి చంపేసింది. ఇప్పుడు చండాల నగరంలో ఒక్క జాంబీ కూడా లేదు అని చెబుతున్న తరుణ్ మాటల్లో ఇంకా ఏదో బాధ కనిపిస్తోంది. మరింకెందుకు బాధపడుతున్నావు అని మళ్లీ అడిగాడు రోహిత్. తను మనకి సహాయం చేయడం వెనకాల ఒక బలమైన కారణం ఉంది రోహిత్ అని ఏదో చెప్పడానికి సంశయించాడు తరుణ్. తను మనకి ఎందుకు సహాయం చేసిందో చెప్పు తరుణ్ అని మళ్లీ అడిగాడు రోహిత్. సంపంగి వాళ్ళ జాతిని మా చిన్నాన్న కొన్ని కారణాల వల్ల మా రాజ్యం నుండి వెలివేశారంట. మళ్లీ వాళ్ళని ఈ రాజ్యంలోకి తీసుకురావడానికి తను మనకి సహాయం చేసింది అని చెప్పాడు తరుణ్. తను చేసిన దానిలో న్యాయం ఉంది కదా, మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని అనుమానంగా అడిగాడు రోహిత్. తను నా మీద ఇష్టంతో ఇదంతా చేసిందనుకున్నాను రోహిత్, కాని తన స్వార్థం తను చూసుకుంది అని తరుణ్ బాధగా చెప్పాడు. తనని తప్పుగా అర్థం చేసుకుంది నువ్వు తరుణ్. ఇందులో సంపంగి చేసిన తప్పేమీ లేదు అని అతడికి అర్థమయ్యేలా చెప్పాడు రోహిత్. తన గురించి ఎక్కువగా ఆలోచించకుండా రాత్రికి వెళ్లబోయే ప్రయాణం గురించి ఆలోచించు అని తన దగ్గరున్న కీ గురించి, జలసంధుడు చెప్పిన బ్రహ్మ కమలాల గురించి తరుణ్కి వివరంగా చెప్పాడు రోహిత్. సరే రోహిత్, నువ్వు వెళ్లి విశ్రాంతి తీసుకో. చీకటి పడగానే నిన్ను నీలగిరి అడవులకి తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు తరుణ్. చూస్తుండగానే చీకటి పడిపోయింది. సూర్యుడు అస్తమించే సమయం కోసం ఎదురుచూస్తున్న రోహిత్ సూర్యాస్తమయం కాగానే చంద్ర దగ్గరికి వెళ్లాడు. ఇంత ఆలస్యమేంటి రోహిత్? మేమందరం బయలుదేరిపోయాం. మళ్లీ కొత్త అడ్వెంచర్ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని అమూల్య ఉత్సాహపడుతూ అంది. మీరెవరూ నాతో పాటు రావడం లేదు. నేను, చంద్ర, తరుణ్ మాత్రమే నీలగిరి అడవులకు వెళ్తున్నాం అని అమూల్య సంతోషం మీద నీళ్లు చల్లేశాడు రోహిత్. ఏమైంది రోహిత్? మమ్మల్నెందుకు వద్దంటున్నావు అని అనుమానంగా అడిగింది తార. వాటి గురించి నేనిప్పుడు చెప్పలేను తారా. నీలగిరి అడవులకు వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను. అప్పటి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం ఇంకా తొలగిపోలేదని గుర్తుపెట్టుకోండి అని వాళ్ళని హెచ్చరించి చంద్రని తనతో పాటు తీసుకుపోతున్నాడు రోహిత్. రోహిత్ ఇంతలా కంగారు పడటం నేను ఇప్పటి వరకు చూడలేదు తారా. అసలేం జరిగుంటుందంటావ్ అని అనుమానంగా అడిగింది అమూల్య. ఐ థింక్ అక్కడేదో ప్రమాదం ఉన్నట్టుంది. అందుకే రోహిత్ మనల్ని తీసుకువెళ్లడానికి ఒప్పుకోవడం లేదు అని ఊహిస్తూ చెప్పింది తార. అమ్మా సిఐడి, మీ బుర్రకి పదును పెట్టింది చాలు, కాస్త రిలాక్స్ అవ్వండి. ప్రమాదం దగ్గరికి వద్దంటే సంతోషించాలి గాని సందేహించకూడదు. రోహిత్ ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు అని చెప్పి తన గదికి వెళ్ళిపోతున్నాడు విక్కీ. చంద్ర, తరుణ్, రోహితులు నీలగిరి అడవుల దగ్గరకొచ్చేశారు. అతడు కలలో చూసిన నీలగిరి అడవులకి ఇప్పుడు చూస్తున్న అడవులకి చాలా వ్యత్యాసం ఉంది. తరుణ్ వెనకాల ప్రతి చెట్టుని చూసుకుంటూ వెళ్తున్నాడు రోహిత్. ఏంటి రోహిత్, టెన్షన్గా కనిపిస్తున్నావు? ఏం జరిగింది అని అనుమానంగా అడిగాడు చంద్ర. అతడికి కూడా తనకొచ్చిన కల గురించి చెప్పాడు రోహిత్. అతడి మాటల్ని బట్టి అమూల్య వాళ్ళని తన వెంట ఎందుకు తీసుకురాలేదో చంద్ర అర్థం చేసుకున్నాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఆ నీలగిరి అడవుల మధ్యలోకొచ్చేశారు. రోహిత్ కలలో కనిపించినట్టుగానే అక్కడ నిజంగానే ఒక గుహ ఉంది. నేను కలలో చూసింది ఈ గుహనే తరుణ్ అని రోహిత్ అనడంతో అతడి వైపు ఆశ్చర్యంగా చూశాడు తరుణ్. బ్రహ్మకమలాలు ఈ గుహలోనే వికసిస్తాయి రోహిత్. మనం లోపలికి వెళ్లి వాటికి తాళం చెవికి మధ్యున్న సంబంధమేంటో తెలుసుకుందాం
అని ఎందుకో రోహిత్ మాటల్ని పట్టించుకోకుండా సమాధానమిచ్చాడు తరుణ్. నా కలలో కనిపించిన దాని ప్రకారం గుహ ద్వారాన్ని ఈ తాళం చెవితోనే తెరవగలం అని తన దగ్గరున్న తాళం చెవిని చూపిస్తూ అన్నాడు రోహిత్. అతడి మాటలకి తరుణ్ ఎందుకో చిన్నగా నవ్వి తన చేతిని ఆ గుహ మీద పెట్టాడు. అతడి చెయ్యి ఆ గుహ మీద పడగాని శబ్దం చేస్తూ తెరుచుకుందా గుహ ద్వారం. అతడు చేసిన పనికి రోహిత్ షాకయ్యాడు. నేను చెప్పాను గదా రోహిత్, నీ కల నిజం కాదని అంటూ లోపలికి అడుగుపెట్టాడు తరుణ్. అతడి వెనకాల రోహిత్ చంద్రలు కూడా వెళుతున్నారు. వాళ్ళు ముగ్గురూ లోపలికి అడుగు పెట్టగానే రోహిత్కి కలలో కనిపించినట్టుగానే వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. బయట తిరుగుతున్న జంతువులు ప్రాణాలు పోయేలా అరుస్తున్నాయి. ఆ అరుపులకి రోహిత్ వైపు షాకింగ్గా చూశాడు తరుణ్. రోహిత్ కలలో చూసింది నిజం కాబోతోందా? అతడు కలలో చూసిన అమ్మాయి ఎవరు? బ్రహ్మకమలాలకి ఆ తాళం చెవికి ఉన్న సంబంధమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ FM. డియర్ లిసనర్స్, ఇప్పుడు మీకోసం